ఓం శాంతి. మురళీ రవళి. ఈరోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 4/12/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మొత్తము ఆధారమంతా స్మృతి పైనే ఉంది. స్మృతి ద్వారానే మీరు మధురముగా తయారవుతారు. ఈ స్మృతి చేసే విషయములోనే మాయాయుద్ధము జరుగుతుంది. ఇది అనంతమైన సృష్టి రూపీ డ్రామా. ఈ డ్రామా రహస్యము ఒక్క తండ్రికి మరియు పిల్లలైన మీకే తెలుసును. ఈ డ్రామాలో ఒక పాత్ర 2 సార్లు జరగదు. మొత్తము ప్రపంచములో ఏ పాత్ర అయితే జరుగుతుందో అది ప్రతి ఒక్కటి కొత్తదే. సత్యయుగము నుండి ఇప్పటి వరకు ఏ విధంగా రోజులు మారిపోతాయో మీరు ఆలోచిస్తారు. మొత్తము పాత్ర అంతా మారిపోతుంది. ఆత్మలో 5000 సంవత్సరాల పాత్రను గూర్చిన రికార్డు నిండి ఉంది. అది ఎప్పుడూ మారదు. ఈ చిన్న విషయము పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి బుద్ధిలోనికి రాదు. శివబాబాను సత్యమైన తండ్రి అంటారు. మీరు వారి సాంగత్యంలోనే కూర్చొని ఉన్నారు. శివబాబా రచయిత. వారికే ఈ రచన ఆది మధ్యాంతాలను గురించి తెలుసును. వారు ఈ జ్ఞానమును ఇస్తున్నారు. నిన్నటి విషయాన్ని వినిపించినట్లుగా స్పష్టముగా మీకు వినిపిస్తున్నారు. మీరు ఈ పాత శరీరాన్ని వదిలి మరలా దైవీ శరీరాన్ని తీసుకోవాలి. ఇది తమో ప్రధాన పాత శరీరము. దీన్ని మార్చి కాంచనకాయను తీసుకోవాలి. తండ్రి మీకు ఉన్నతమైన లక్ష్యమును మరియు ఉద్దేశమును ఇచ్చారు. మీరు ఈశ్వరీయ విద్యార్థులు. మీకు చదివించే టీచరు యొక్క స్మృతి తప్పకుండా ఉండాలి. ఉన్నతోన్నతుడైన భగవంతుడే మిమ్మల్ని చదివిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని దేవీ దేవతలుగా తయారు చేస్తారు. ఈ చదువు కొత్త ప్రపంచము కొరకే. లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులుగా ఉండేవారు. దేవీ దేవతలు నెంబరు వారీగా ఉంటారు. అందరూ ఒకేలాగా ఉండలేరు. సత్యయుగపు రాజధాని అంతా ఈ సంగమ యుగములోనే తయారవుతోంది. పిల్లలైన మీరు స్మృతి యాత్రలో యుద్ధము చేయవలసి వస్తుంది. ఇది యాత్ర కాదు, యుద్ధము వంటిది కూడా. ఈ విషయములో చాలా అప్రమత్తముగా ఉండాలి. జ్ఞానములో మాయా తుఫానులు రావు. కానీ తండ్రిని స్మృతి చేసే సమయంలో మాయా తుఫాను క్రింద పడవేస్తూ ఉంటుంది. దేహాభిమానపు తుఫాను నెంబర్ 1 తుఫాను. ఆ తర్వాత కామము, క్రోధము, లోభము, మోహముల తుఫానులు వస్తాయి. స్మృతిలో ఉన్నప్పుడే మాయ అనేక రకాలుగా విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. మీరు నరుడు నుండి నారాయణుడిగా అయ్యేందుకే ఇక్కడికి వచ్చారు. తండ్రి రచిస్తున్న నూతన సృష్టిలో మీరు ఉన్నత పదవిని తీసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచమంతా వినాశనమవుతుంది. తండ్రి ద్వారా నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉంది. శివబాబా నెంబర్ 1 దైవీ పుష్పము. వారు అందరినీ పుష్పాలుగా సుగంధభరితముగా తయారు చేయటానికే వచ్చారు. దేహాభిమానము అనే ముళ్ళు నెంబర్ 1 ముళ్ళు.
దీని ద్వారా ఇంకా ఇతర ముళ్ళ జన్మ జరుగుతుంది. ముళ్ళ అడవి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది. కలియుగము అనే ఈ అడవిలో రకరకాల వికారాలు అనే ముళ్ళు ఉన్నాయి. కావున దీనిని దుఃఖధామము అని అంటారు. రావణుడు ముళ్ళ అడవిని తయారు చేస్తాడు. కావుననే రావణుణ్ణి ముళ్ళ కంపలతో తగలబెడతారు మరియు తండ్రిని పుష్పాలతో అలంకరిస్తారు. మీరు ఇతర ధర్మాలలోనికి బదిలీ అయిపోయిన మీ సోదరులకు సందేశాన్ని ఇవ్వండి. వారందరూ వెలువడి నిజ ధర్మంలోనికి వచ్చేస్తారు. దేవీ దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోనికి వెళ్ళిపోయిన ఆకులన్నీ తిరిగి తమ స్థానములోనికి వచ్చేస్తాయి. మీరు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఈ విషయములోనే అందరూ తికమకపడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నది సర్వోన్నతుడైన తండ్రి బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. ఈ దాదా కూడా మీతో పాటే చదువుతున్నారు. ఆత్మ అయిన మీరు శరీరమనే ఇంద్రియాల ద్వారా పాత్రను పోషిస్తున్నారు. ఆత్మ చిన్న సితార వంటిది. ఈ జ్ఞానమంతా చిన్న ఆత్మలోనే రికార్డ్ అయి ఉంది. శరీరము లేకుండా ఆత్మ సితార మాట్లాడనేలేదు. చిన్న సితార అయిన ఆత్మకు లెక్కలేనన్ని కర్మేంద్రియాలు లభించాయి. తారలైన మీ ప్రపంచమే వేరు. మీరు సాకార ప్రపంచానికి వచ్చి శరీరాన్ని ధరించి పాత్రను పోషిస్తున్నారు. నిజానికి మీ ఇల్లు పరంధామము, శాంతిధామము. శివబాబా అవతరణ ప్రతి కల్పము ఖచ్చితమైన సమయంలోనే జరుగుతుంది. ఒక్క తండ్రి ఆకర్షణలో ఉంటూ సుగంధమయమైన పుష్పాలుగా కావాలి. వరదానము: బ్రాహ్మణ జీవితములో సదా సంతోషము అనే ఔషధాన్ని తినే, సంతోషాన్ని పంచే అదృష్టవంతులుగా అవ్వండి. ఈ ప్రపంచంలో బ్రాహ్మణులైన మీ వంటి అదృష్టవంతులు మరెవ్వరూ లేరు. ఎందుకంటే ఈ జీవితంలోనే మీ అందరికీ బాప్దాదా హృదయ సింహాసనము లభిస్తుంది. సదా సంతోషమనే ఔషధాన్ని తినండి మరియు పంచుతూ ఉండండి. స్లోగన్: సంగమయుగపు స్వరాజ్య అధికారులే భవిష్య విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఓం శాంతి.